హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే కనుక నా కొడుకు రాగి సంగటి అడిగాడండి. వాడు బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా రాగి సంగటి, మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ వేసుకొని తింటడం చాలా ఇష్టం అన్నమాట. పిల్లల కోసం వచ్చినా రాకపోయినా ఏదైనా చేయాలి కదండి. అందుకే ఈరోజు మళ్ళీ నేను చేశాను అన్నమాట. చూసారు కదా, వండేసిన రైస్ తీసుకున్నాను. దాంట్లోనే ఒక 3 గ్లాసులు నీళ్ళు పోసాను. ఏ గ్లాస్తో నీళ్ళు పోసానో అదే గ్లాస్తోని పిండి పోసి, ఏమండి పిండి అలా వేసేసిన తర్వాత కదపకండి, మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత అప్పుడు కదపండి. ఇప్పుడు తిప్పండి, మీ తిప్పుడంతా కూడా ఎవరి మీద ఇంట్లో ఎక్కువ కోపం ఉందో ఆ కోపాన్ని చూపించండి ఫుల్గా. ఏం కాదండి, బాగా తిప్పాలన్నమాట. ఎందుకంటే ఆ తిప్పడంలోనే దానిలో ఉన్న జిగురు మన ఒంట్లోకి వచ్చి బలం చేకూరుతుంది అన్నమాట అండి. అబ్బా, వేడివేడిగా ఉన్నప్పుడు అండి చూడండి, నా కొడుకు హోటల్ స్టైల్లో తిప్పుతున్నాడండి. వాళ్ళంటే నెయ్యి ఎక్కువ వేసేస్తారు కనుక గిన్నెలో అలా 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 వేస్తే అయిపోతుంది. దీంతోనే ఆ రోజు బోటీ వండామండి. ఎందుకంటే బెంగళూరులోనే చికెన్లు మటన్లు అన్నీ దొరుకుతాయి కానీ బోటీలు చేపలు అలాంటివి దొరకమాట. అందుకే నా కొడుకు కోసం ఈరోజు స్పెషల్.